Hello Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel Desk Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of Jan 5th, 2026. I hope all of you are doing wonderful preparation for upcoming competitive exams. ఏపీఎస్సి కి కూడా నోటిఫికేషన్ ఉంటుంది, క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అని కొందరు అంటున్నారు. టీజీపీఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ వీక్ లో అంటున్నారు. అండ్ మనకి తెలుసు ఇప్పుడు జాన్ లో ఎలాగో యూపీఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. సో మేక్ షూర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిదానంగా 4-5 అవర్స్ చదువుతాం అనకుండా అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. ఎవరైతే ఆల్రెడీ బేసిక్ పార్ట్ అయిపోయిందో, స్టాటిక్ పార్ట్ ఆఫ్ కోచింగ్ అది కంప్లీట్ అయిపోయి బేసిక్ ప్రిపరేషన్ అయిపోయిందో జిఎస్ కి, దే స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీసింగ్ టెస్ట్, మాక్ టెస్ట్ రాయడానికి, రివిజన్ చేయడానికి, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దోస్ హూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రిపరేషన్, ప్లీజ్ ట్రై టు ఫోకస్ మోర్, ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ ఇంటేక్ అంటాం కదా, అలాగా ఎన్ని అవర్స్ కూర్చుంటున్నామో అన్నది కాకుండా కూర్చున్నంతసేపు చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ దోస్ హూ ఆర్ వెటరన్స్, ఆల్రెడీ అటెండెడ్ ఎగ్జామ్ more than 2-3 times, interviews కి వెళ్ళొచ్చి, మెయిన్స్ రాసొచ్చి, బట్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు గెట్ దట్ ఎక్స్ట్రా మార్క్ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు గెట్ ద టాప్ ర్యాంక్ ఆర్ టు గెట్ ద జాబ్. మేక్ షూర్ ప్రీవియస్ మిస్టేక్స్ ఏమున్నాయి కూర్చొని అనాలిసిస్ చేసుకొని ఒక డైరీ పెట్టుకొని రాయండి. రాస్తే ఎక్కడ ప్లస్ ఉంది ఎక్కడ మైనస్ ఉంది తెలిస్తే దెన్ వర్క్ ఆన్ టు ఇంప్రూవ్ దాట్ అండ్ దెన్ వర్క్ ఆన్ టు హ్యాండిల్ దోస్ ఛాలెంజెస్ అండి. సో ఫైనల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే నోటిఫికేషన్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫోకస్ అండ్ ట్రై టు కంప్లీట్ యువర్ సిలబస్ యాజ్ అ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మాక్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ పీవైక్యూస్ అండి. సో కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. మండే అంటే చుక్కలు కనిపిస్తాయి, బికాస్ ఎడిటోరియల్స్ లో కానీ, నేషనల్ పేజ్ లో కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, అండ్ ఫ్రంట్ పేజ్ లో కానీ, ఎవ్రీవే దర్స్ లాట్స్ ఆఫ్ టాపిక్స్. అదేంటో నాకు అర్థం కాదు, పర్టికులర్లీ మండేనే చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ అట్లీస్ట్ 1 to 1.5 hours మినిమం చేయాల్సిందే హిందూ కోసం. స్టూడెంట్స్ ఏమో మ్యామ్ 20 minutes లో అయిపోవాలి, మ్యామ్ 30 minutes లో అయిపోవాలి. సి 1.5 to 2 hours మీరు చేస్తే పడుతుంది, అలాంటి పేపర్ ని 20 minutes 30 minutes లో ఎలా చెప్పాలో ఐ సీరియస్లీ వండర్. ఎందుకు అరగంట 45 minutes కూడా కూర్చొని ఒక డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ కి పెట్టలేకపోతున్నారు? అండ్ ట్రస్ట్ మీ, పేపర్ ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తే కరెంట్ అఫైర్స్ దాంతో పాటు స్టాటిక్ రివిజన్ అంత బాగా అవుతుంది, ఎగ్జామ్ లో అంత బెస్ట్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు. అలా కాకుండా మ్యామ్ ప్లీజ్ 20 minutes లో అయిపోవాలి, మ్యామ్ ప్లీజ్ 30 minutes, మ్యామ్ ప్లీజ్ 45 minutes పెట్టొద్దు, అండ్ 1 hour పెట్టేశారు, అమ్మో మ్యామ్ ఇది ఏంటండి? మీకోసమే కదా పెట్టేది, మీకోసమే కదా చేసేది. సో ఎగ్జామ్ రాయాల్సింది మీరు. సో డెఫినెట్లీ మీకు ఉండాలి, ఓకే మ్యామ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి చెప్తున్నారు, ఇంత మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఇస్తున్నారు, ఇంత కంటెంట్ ఇస్తున్నారు మన కోసం కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది చెప్తుంది ఏంటంటే, మేడం మీరు 45 minutes క్లాస్ ని ఆల్రెడీ మీరు చెప్పేదే 2 speed లో ఉన్నట్టు ఉంటది, అంత 45 minutes క్లాస్ లో మాకు దగ్గర 2-3 classes వింటున్నట్టుంది, ప్లీజ్ కట్ షార్ట్ చేయండి, part 1 part 2 గా డివైడ్ చేసి పెట్టండి అని. నేను అంత స్పీడ్ గా చెప్పేది ఎందుకు అని అంటే, అగైన్ టు సేవ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. నిదానంగా చెప్తే 1 to 1.5 hours పడుతుంది, అలా కాకుండా ఫాస్ట్ గా చెప్పాలి, మల్టిపుల్ డైమెన్షన్స్ చెప్పాలి, దాని స్టాటిక్ పార్ట్ చెప్పాలి, ఇష్యూకి బ్యాక్ గ్రౌండ్ ఏం జరిగింది చెప్పాలి, అది కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఉంది, ఎగ్జామ్ కి ఎలా రెలవెంట్, పీవైక్యూస్ బట్టి మనకి ఎలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి వచ్చే ఎగ్జామ్స్ లో. ఒకవేళ వస్తే కనుక యూపీఎస్సీలో టీజీపీఎస్సీలో ఎలా అడుగుతాడు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డిఎస్సి టెట్ ఆర్ ఎఫ్బిఓలో ఎలా అడుగుతాడు, యూపీఎస్సీ అయితే ఎలా అడుగుతాడు, ఇన్ని డైమెన్షన్స్ చెప్తూ మళ్ళీ బైలింగ్వల్ లో హ్యాండిల్ చేస్తూ, బికాస్ కంప్లీట్ గా ఇంగ్లీష్ చెప్తే తెలుగు అంటారు, ఫాస్ట్ గా చెప్తే మేడం స్లో అంటారు. ఐ నో ఐఎమ్ గోయింగ్ టూ ఫాస్ట్, బట్ ఇక్కడ అంత ఫాస్ట్ గా చెప్పడానికి 2 reasons. ఒకటి, మీకు స్పీడ్ గా హ్యాండ్ రైటింగ్ అలవాటు అవ్వాలి అని. దట్స్ ద రీజన్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, నేను పీడిఎఫ్ కాపీ పేస్ట్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నా నుండి. వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్, ద ఇన్పుట్స్ అండ్ డైమెన్షన్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్, ట్రై టు రైట్ ఇట్ ఇన్ యువర్ కరెంట్ అఫైర్స్. దానివల్ల రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది, ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫోకస్ అండ్ గ్రాస్పింగ్, ఏదైతే బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉందో అది డెవలప్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ రియల్ ఎగ్జామ్ వేర్ యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ అండి. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే సెకండ్, యాజ్ యూ ఆల్రెడీ సెడ్, 40 minutes వద్దు, 45 minutes వద్దు, అమ్మో 1 hour వద్దు, అట్లీస్ట్ 30 minutes లో కంప్లీట్ చేయాలంటే నేను ఎంత ఫాస్ట్ గా బ్రీత్లెస్ గా కొట్టాలి క్లాస్ ని, జస్ట్ ఇమాజిన్. అండ్ వన్ మోర్ అప్డేట్ ఐ వాంట్ టు గివ్, వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఐఎమ్ పోస్టింగ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ, ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు రైట్ దెమ్ అండి.
నాకు తెలుసు, నేను మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చాను ఒక 5-6 2026 యూపీఎస్సీ అని చెప్పి. అవి హైలీ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ గా రేపు పొద్దున మీరు మెయిన్స్ రాసేటప్పుడు ట్రస్ట్ మీ నన్ను గుర్తు చేసుకుంటారు అని అనుకుంటారు. ఎస్, thank you so much because you given that question on that day and you given relevant content, we practiced and today we are writing so well అని చెప్పి. అలాంటి క్వశ్చన్స్ ని మీరు రాసి వర్కౌట్ చేసి కంటెంట్ ని పెట్టుకోవాలి రెడీగా. ఏమైనా యాడ్ ఆన్స్ వస్తుంటే న్యూస్ పేపర్ లో యాడ్ చేయాలి. అది మానేసి రాయకుండా చదవకుండా మనం పోల్ పెట్టాను, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఫర్ 3 hours 4 hours 5 hours అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 3 to 5 మధ్యలో ఉన్నారు. ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే టైం కదా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ స్టూడెంట్ ఆర్ హూ ఎవర్ ఇట్ మైట్ బి, అట్లీస్ట్ 6+ hours మస్ట్ ఉండాలి. 9 టచ్ చేయడానికి ట్రై చేయండి. 9 hours ఉందా, వెల్ అండ్ గుడ్. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మ్యామ్ అందరూ 3-4 hours లో చేసేది నేను 1 hour లో ప్రొడక్టివ్ గా చేస్తాను. మనం ఎంత పండితులమైనా సరే, ఎంత సెలబ్రిటీస్ అయినా సరే కూర్చోవాలి. కూర్చుంటే ఇంకా ఎక్కువ రివిజన్ అవుతుంది, ఎక్కువ రిపీట్ చేసి పీవైక్యూస్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి, నోట్స్ మేకింగ్ ని, హ్యాండ్ రైటింగ్, ప్రెజెంటేషన్స్ ని వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్కౌట్ అవుతుంది. సో షెడ్యూల్స్ వేయండి, టైం టేబుల్ వేయండి. Jan 1st week వచ్చేసింది, సీరియస్ గా తీసుకోండి. నో మ్యాటర్ వెదర్ యు ఆర్ బిగినర్ ఆర్ వెటరన్, నో మ్యాటర్ వెదర్ యు ఆర్ రైటింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2, 1, 4 ఏదైనా అవనివ్వండి, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్ హానెస్ట్లీ అండ్ జెన్యూన్లీ అండి. ఎవరైతే జెన్యూన్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నేను ఇది మళ్ళీ చెప్పను, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, చూద్దాం. Bangladesh says it will not travel to India for T20 World Cup over security concerns. ఆల్రెడీ మనకి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాము. ఎవరైతే ద వన్ హూ షీ వాజ్ రీసెంట్లీ పాస్డ్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ కానీ, లేకపోతే బికాస్ ఆఫ్ ద ప్రొటెస్ట్ అండ్ మైనారిటీ ఇష్యూస్ ఏదైతే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అది. సో అగైన్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇఫ్ కమింగ్ అగైన్ అండ్ అగైన్, ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ chaos between the two nations. Being a neighboring state, we should have definitely maintained that cordial relations and how it is going to impact other aspects of the strategic policy or strategic relations ఒకసారి చూడండి, సరిపోతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అప్డేట్. అండ్ నేను ఇక్కడ దీన్ని ఎలా చూడాలి అన్నది మీకు ఒక మల్టిపుల్ డైమెన్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్స్ ఇట్. అండ్ దిస్ వన్, వెనజులా విపి టు టేక్ ఓవర్ యాజ్ మదురో హెల్డ్ ఇన్ యుఎస్ జైల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఆల్రెడీ మనం రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ కానీ, గాజా ఇష్యూస్ కానీ, పాలస్తీన్ ఇష్యూస్ కానీ, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ ఆర్ ఇండియా యుఎస్ పాకిస్తాన్ రష్యా ఈ ఇష్యూస్ ని చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు వెనజులా లాస్ట్ 1.5-2 months గా మనం చదివాము, వెన్ దే టేకెన్ ఓవర్ దీస్ ట్యాంకర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సేయింగ్ దట్ దే ఆర్ డూయింగ్ సమ్ డ్రగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అని చెప్పి. సిన్స్ దెన్ వీ వర్ డిస్కసింగ్ ఇట్స్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద sovereignty and Trump is trying, or Trump administration is trying to show the power over, and it is trying to take over the global governance perspectives లో డిస్కస్ చేసాం. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంపీరియలిజం అని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ పవర్ ప్లే. అండ్ సిన్స్ ట్రంప్ 2.0 స్టార్టెడ్, అడ్మినిస్ట్రేటివ్ గా కానీ, ఎన్విరాన్మెంటల్ గా కానీ, విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ టారిఫ్స్ అండ్ శాంక్షన్స్, ఇవన్నీ కూడా సీ జస్ట్ హౌ స్మార్ట్లీ హీస్ అంటారు కదా, మూమెంట్స్ ఆఫ్ the way people play chess so smartly, he is playing so smart to take over అని. అండ్ ఇదే పేపర్ లో ఇంకొక ఆర్టికల్ కూడా ఇచ్చారు, వేర్ he is giving a statement regarding, yes we are going to take over the oil companies soon and the prices will be taken care by the oil companies అని. సో వెనజులాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ని వీళ్ళు ఎలా ఓవర్టేక్ చేస్తారు, అండ్ దోస్ who are the lawmakers in US, they are strongly saying things has to be done properly, it should not be like అటానమీ అన్నది ఇవ్వాలి అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు గుర్తుందో లేదో, బిఫోర్ లాస్ట్ మంత్ వెన్ దిస్ ఆయిల్ ట్యాంకర్ ఇష్యూ జరిగినప్పుడు దిస్ అన్ ఆర్టికల్ గివెన్ ఆన్ వెనజులాస్ జీడిపి, ఆయిల్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, పర్సెంటేజెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ దిస్ వెనజులాస్ ఎకానమీ ఈజ్ అట్ chaos because of this Trump's sanctions and everything. Even having the good oil reserves, why they are not able to take it out because of the టెక్నికాలిటీస్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. నేను ఇక్కడ చెప్పేది అదే. ఇక్కడ వెనజులా విపి టు టేక్ ఓవర్ యాజ్ మడ్రో హెల్డ్ ఇన్ యుఎస్ జైల్ అని ఉంది కదా, అంటే వీళ్ళు ఈ ఆర్టికల్ చదవగానే మీకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ గా ఈ పర్టికులర్ నేషన్స్ కి సంబంధించి జరిగింది రీక్యాప్ అవ్వాలి, రివిజన్ చేయాలి, అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అదర్ నేషన్స్ అట్ గ్లోబల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా అనేది మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, వెనజులా టాప్ కోర్ట్ అపాయింట్స్ వైస్ ప్రెసిడెంట్ as acting president while the US hold Maduro. And ఇది చాలా important because one cannot do this. And they taken these two people, this person and his wife, in the name of saying, blaming them that yes they are involved in criminal charges after being captured in a
nighttime military operation which done without the approval from the US Congress as well as. So the office of the president of the Bolivian Republic of Venezuela, in order to guarantee administrative continuity and the comprehensive defense of the nation, they have taken this person as a VP. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వెనజులాని ఆయిల్ ట్యాంక్స్ అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత శాంక్షన్స్ టారిఫ్స్ స్టార్ట్ చేసిన తర్వాత when they were talking about these people has been taken in the name of doing these illegal activities or something or narcotic terrorism etc. దే కెనాట్ డూ దిస్ అని ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు. ఇట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ అని ఒక సెక్ట్ ఆఫ్ చెప్తున్నారు. ఇండియా ఏం చెప్తుందంటే కన్సర్న్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వెంజులెన్స్ అండ్ వీఆర్ థింకింగ్ అబౌట్ దేర్ యాక్షన్ షుడ్ బి డన్ ప్రాపర్లీ అని. ఇక్కడ వెనజులాకి ఇండియాకి ఉన్న రిలేషన్స్, ఇండియా డిపెండెంట్ అపాన్ వెంజులన్ రిజర్వ్స్ ఆయిల్స్, ఎస్ ఆర్ నో, వాట్ అబౌట్ ద ఎనర్జీ సెక్టర్ ఎక్స్చేంజెస్ బయోలేటరల్ రిలేషన్స్ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, పాస్ట్ లో ఏం జరిగింది, ఫ్యూచర్ లో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చూడాలి. అండ్ దే కేమ్ అప్ విత్ న్యూ టర్మ్ కాల్డ్ ట్రంపిజం, అది కూడా చూద్దాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు హీఈస్ స్లామింగ్ నెరేగా. చెప్పాను కదా, ద వన్ హూ ఇంట్రడ్యూసెస్ విల్ టాక్స్ అబౌట్ ద ప్రోస్ ఆఫ్ ద స్కీమ్ అండ్ ద వన్ హూ ఈస్ అపోజింగ్ విల్ డెఫినెట్లీ టాక్స్ అబౌట్ ద కాన్స్. ఇక్కడ రెండు పొలిటికల్ పార్టీస్ రైవల్రీ మనకు అవసరం లేదు, బట్ ఆ గొడవలో ఇద్దరు కలిసి ఒకరిది ఒకరు ఎత్తి చూపిస్తున్నప్పుడు కొన్ని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ చెప్పేటప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఆ పాయింట్స్ మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ అవుతాయో క్రక్స్ రాసి పెట్టుకొని మెయిన్స్ ఆన్సర్ లో ప్రెజెంట్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మయన్మార్ జుంటా రిలీజెస్ ఓవర్ 6,100 ప్రిజనర్స్. అండ్ ఇది ఇంపార్టెంట్. అండ్ జుంటా గురించి నేను మీకు చెప్తున్నప్పుడు లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ క్లాస్ లో ఇది వచ్చింది, హౌ దీస్ political future or politics in Myanmar, future politics in Myanmar going to be changed because of this junta's intervention and everything అని. ఇక్కడ మీరు కొంచెం స్ట్రాటజిక్ పార్ట్ చూసుకోవాలి, ఇంపాక్ట్ ఆఫ్ జుంటా అండ్ ఎవ్రీథింగ్, వాట్ హ్యాపెన్ ప్రీవియస్లీ, అవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. అండ్ ఇట్ ఈస్ వాట్ బీజింగ్ షిఫ్ట్ స్టాండ్స్ మీన్స్ ఫర్ వరల్డ్. దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ కూడా డిస్కస్ చేద్దాం, ఎడిటోరియల్ లో ఉంది. And yes, center will allow multiple airports in major cities, says civil aviation minister. రీసెంట్ గా వీళ్ళు ఏదైతే 150 కిలోమీటర్ రేడియస్ గురించి మాట్లాడుతూ ఎగ్జిస్టింగ్ పాలసీ దట్ బాస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ 2 ఎయిర్పోర్ట్స్ ఫ్రమ్ విత్ ఇన్ 150 kilometers ఏదైతే ఉందో దే ఆర్ గోయింగ్ టు రివ్యూ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అండ్ దే ఆర్ ఫోకసింగ్ టు బ్రింగ్ మోర్ airports. It will definitely improve the connectivity as well as economic growth and civil aviation sector ఏదైతే ఉందో how it is going to boost the nation's economy as well as how it will impact the tourism sector, because the more number of airports will definitely develop the connectivity and it will give the chance to the tourist can attend or watch or what it's called they can go to different places without any trouble. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కనెక్టివిటీ, ఎకానమీ డెవలప్మెంట్, టూరిజం సెక్టర్, ఎంప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్ విల్ బి గెటింగ్ బూస్టెడ్ బికాస్ ఆఫ్ ద ఫోకసింగ్ ఆన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్స్ గ్రోత్ అని చెప్తున్నారు. అయితే డెవలప్మెంట్ ఆన్ వన్ హ్యాండ్ చూస్తున్నాము, డిజాస్టర్స్ ఆల్ డిస్ట్రక్షన్స్ ఆన్ అనదర్ హ్యాండ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అది కూడా చూడాలి. బికాస్ ఇండిగో ఇష్యూ కానీ, అహ్మదాబాద్ క్రాఫ్ట్ ఏదైతే క్రాష్ జరిగిందో ఆ ఇష్యూస్ కానీ, వాట్ ఆర్ ద డాబ్యాక్స్ ఫ్రమ్ డీజీసీఏ అండ్ వాట్ ఆర్ ద అదర్ డైమెన్షన్స్ ఫ్రమ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, అప్పుడు చాలా డిస్కషన్స్ జరిగింది కదా. ఇది మీరు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ గురించి డెఫినెట్లీ నాకు తెలిసి క్వశ్చన్ రావచ్చు ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టు. Please be ready with the relevant content and data which we have provided in the previous classes and how it is going to impact or bring economic growth అనేది మీరు ఆలోచించాలి. అండ్ ఈ పేజ్ లో ఈ పిక్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. డిజిటల్ స్లైడ్ లో 2-3 పిక్స్ ఇస్తుంటాడు, అవన్నీ కూడా నేను సెపరేట్ గా ఒక సెషన్ చేసి మీకు రిలీజ్ చేస్తాను. నాకు తెలుసు ఈ పేపర్ చేసినంత మాత్రాన్ని సరిపోదు, అఫ్ కోర్స్ ఇది వెరీ మచ్ ఇనఫ్, బట్ సరిపోదు. డిజిటల్ వెర్షన్ లో కొన్ని స్లైడ్స్ ఉంటాయి, అవి కూడా చేస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఐ విల్ డూ వన్ థింగ్, ఐ take out all those compilation or all those slides and make a compilation as a PDF and I'll do a session and I'll release it one day. An injured tiger resting on a tea estate near the reserve forest at Porthi near Udagam Mandalam in Tamil Nadu on Sunday. So ikkada meeru చూడాల్సింది ఏంటంటే లొకేషన్ న్యూస్ గా చూసుకొని ఓకే ఇది సంథింగ్ రిలేటెడ్ టు రిజర్వ్ ఫారెస్ట్. ఈ రిజర్వ్ ఫారెస్ట్ తో పాటు ఇక్కడ ఉన్న అదర్ టైగర్ రిజర్వ్స్ ఏంటి, ఓకే ఉదగ మండలంలో కానీ నియర్ బై ఉన్న లొకేషన్స్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ సిగ్నిఫికెన్సెస్ ఏంటి, టైగర్ రిజర్వ్ కి సంబంధించి ప్రాజెక్ట్ టైగర్ ఏంటి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, తమిళనాడులో ఏమున్నాయి, రీసెంట్ గా న్యూస్ లో ఏమున్నాయి, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రీక్యాప్ అండి. సో సంథింగ్ రిలేటెడ్ టు ఇలాంటి వర్డ్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్
ఆర్ లొకేటెడ్ ఇన్ అని ఇటుపక్క టైగర్ రిజర్వ్స్ ఇచ్చి ఇటుపక్క స్టేట్స్ ఇస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నా, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అన్నా కూడా మీరు రైట్ ఆప్షన్ చూస్ చేయగలగాలి. 102% ఈ క్వశ్చన్స్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగదు. సో ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ లో టైగర్ రిజర్వ్స్, ప్రాజెక్ట్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, యునెస్కో సైట్స్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ నేను చెప్పేటప్పుడు స్టోరీలా వినడం కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఓపెన్ యువర్ కరెంట్ అఫైర్స్ నోట్బుక్ అండ్ sit along with your syllabus paper, atlas, and if possible Lakshmikant or economy basics books. Then whatever I am teaching, try to write it in your current affair notes అండి. ఇన్పుట్స్ అప్రోచ్ ఎవరు చెప్పరు, కంటెంట్ కట్టలు పీడిఎఫ్ ఫామ్ లో ఎక్కడైనా దొరుకుతుంది. బట్ అప్రోచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ విచ్ యూ ల్యాక్ అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఇండియాస్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ at 6-month high in November. ఇక్కడ ఇండియా రష్యా ఆయిల్ ఇంపోర్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది 6 months హై ఇన్ నవంబర్ అంది కదా, ఇది అలా పెట్టి ఇది చదవగానే మీకు గుర్తు రావాల్సింది రీసెంట్ యుఎస్ శాంక్షన్స్ విచ్ ఇస్ సేయింగ్ యువర్ ఇంపోర్ట్ షుడ్ బి కంట్రోల్డ్ ఆర్ యూ హ్యావ్ టు డిక్రీజ్ యువర్ ఇంపోర్ట్స్ అండ్ అదర్వైజ్ యూ విల్ బి గెటింగ్ శాంక్షన్స్ అని చెప్పేసి 25%, 50%, 100% మాట్లాడాం కదా, దానికి కనెక్ట్ చేయండి. అండ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఆర్ గోయింగ్ అప్ కమింగ్ ఇన్ at a 6 months high in November 2025. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ చార్ట్ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియా రిలేషన్స్ రాసినప్పుడు ఆర్ ఇండియా రష్యా రిలేషన్స్, ఇండియా యుఎస్ రష్యా రిలేషన్స్ ఆర్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఆర్ ఆయిల్ సంథింగ్ క్రూడ్ ఆయిల్స్ రాసేటప్పుడు ఇలాంటి చార్ట్ ఒకటి వేసి ఇలాంటి గ్రాఫ్ ఒకటి ఇచ్చి అట్లీస్ట్ ఒక 4-5 పాయింట్స్ రాసి ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ వెనిజులా, ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా, oil imports from other southern African nations and how India is trying to develop its energy sectors and focusing more on improving exports rather than imports అని చెప్పి ఒక చార్ట్ వేసి ఆన్సర్ రాశారనుకోండి, ట్రస్ట్ మీ వద్దన్న ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వస్తాయి. అలా చేయాలంటే పేపర్స్ చదవాలి. ఇది ఏ మ్యాగజైన్స్ లో దొరకదు, అందుకే పేపర్ చదవాలని చెప్పేది. అండ్ ఇక్కడ ఆర్టికల్కి వచ్చేటప్పటికి India's Russian oil imports rose to 6-month high in the terms of volume and value in November 2025 with its share in India's overall oil imports rising to 35%. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ డేటా ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చారు విచ్ ఈస్ షోయింగ్ దట్ ఇండియా ఇంపోర్టెడ్ 7.7 million tons of oil from Russia in November, accounting for 35.1% of the country's total oil imports that month. This was nearly 7% higher than the volume. అంటే వాళ్ళు మనల్ని తగ్గించమన్నారు, మనం తగ్గించాం కదా, మరి ఇలా ఎక్కువైంది ఏంటి బేసిక్స్ అని అంటే అందుకని పేపర్ డైలీ చదవాలి, అప్పుడు అర్థం అవుతుంది. అండ్ ఎస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియాస్ ఇంపోర్ట్స్ వర్త్ ఆఫ్ రష్యన్ ఆయిల్ నవంబర్ తో పాటు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు work more on other bilateral relations, how it is going to focus more on trade and what can be done to improve the relations or situations, because this guy is saying you have to control and you have to do that zero imports and everything, but ikkademo ila chupistundi. So what can be done, and we are the very much dependent upon Russia and other nations, and Russia ki India to paatu China is the one which is majorly importing, but still China didn't face it that sanctions అని చెప్పి previous articles లో మాట్లాడాం కదా. Then you have to come up with all these brainstorming and analysis. And this is something related to Telangana to present strong case in Supreme Court against Polavaram project expansion. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, the Godavari Krishna waters of Polavaram projects and other aspects which these two nations are working and which these two nations are facing rivalry అన్నది ఒకసారి చూసుకోండి, సరిపోతుంది, నథింగ్ మోర్ దెన్ దట్. Braille test books for inter degree, this is a wonderful initiative by the Telangana government and they are also going to introduce few other initiatives for the people with disabilities. And this was announced by the Minister for SC, ST and Empowerment of Persons with Disability. So something related to recently a government or a state which has introduced a Braille test book for inter and degree. Which of the following comes under, which of the following is true? Telangana, Karnataka, AP అనేటప్పుడు recently Telangana కాబట్టి questions ఇలా వస్తాయి. And those who are writing state level PCS and everything వాళ్ళకి చాలా important. And yes, let's see other dimensions. Okay, trial flight lands at Bhogapuram చెప్పాను కదా, 96% work done. They're focusing more on the civil aviation sector development and this is going to bring a huge change in the tourism economy as well as infrastructure connectivity and it will boost the trade also. So this is one more important fact. Editorials చూసారా ఎన్ని ఉన్నాయో, అన్ని ఇంపార్టెంట్. High and dry. Social security for gig workers must be made accessible and secure in practice. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్లైడ్స్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను, ప్లీజ్ చదివి ఇంపార్టెంట్ సినాప్సిస్ ని రాసి పెట్టుకోండి. సో దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు రీసెంట్లీ
4 కోడ్స్ యాడ్ చేశారు కదా లేబర్ మినిస్ట్రీ, లేబర్ కోడ్స్ ని. వాట్ ఆర్ దోస్ 4 కోడ్స్ రివైజ్ చేయండి, రిపీట్, ఐ మీన్ నోట్స్ లో ఒకసారి మళ్ళీ రిపీటెడ్ గా రాసి పెట్టుకోండి. బికాస్ దో 4 కోడ్స్ ఆర్ హైలీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఎగ్జామ్ లో వస్తుంది, ప్రిలిమ్స్ కి వస్తుంది, మెయిన్స్ కి వస్తుంది. సో రీసెంట్ గా ఆ న్యూ ఫ్రేమ్ వర్క్స్ లో ఏం జరిగిందంటే, దీస్ గిగ్ వర్కర్స్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఓన్లీ social security basis but not on the wages or working conditions, rendering their strike more urgent. So వాళ్ళు ఏం చేశారు, on December 31st they came up with a strike by a lakh or so gig workers across India. So the CEO of one platform commended police intervention to help the platform meet the demand. And most importantly, while the code on wages will apply across sectors and job categories, it is excluding gig workers from an employment relationship for wage purposes. So this is going to create a insecurity as well as other challenges in the name of payments gani, work hours gani, other safety and other opportunities gani. So dani kosam they came up and they started working on. So only the social security changes are concrete. The draft rules here require gig workers to register on a portal, every aggregator to upload details of engaged workers and update them every quarter. All this has to be taken care. And 90 days 120 days aggregative cumulative efforts ఏదైతే ఉందో for required for a financial year, అది ఒకటి ఛాలెంజ్ which they are coming up with the talking, I mean coming up with the demands and everything. సో ఇదంతా పక్కన పెడితే, ఏదైతే గిగ్ వర్కర్స్ ఎవ్రీ వర్క్ పీరియాడిక్ స్టేట్మెంట్స్ ఆఫ్ జాబ్స్, అవర్స్ లాగ్డ్, engagings, earnings, deductions, workers must be able to contest and contest irregular data and everything has to be done properly without any lapse, and most importantly without the changes which they are expecting and which the policy makers and others are saying. These new regime will live in more insecurity that produce strikes structurally intact అని చెప్పేసి చెప్తున్నారు. And see, ఇది whatever we have studied and done in the previous articles regarding this workforce gani, gig workers gani, women labor workforce and participation of these more number of people at the informal sector అని కానీ ఏదైతే చేసామో దానికి కంటిన్యూషన్ పాయింట్ అనుకుందాం. దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ట్రాజడీ అండ్ ఫార్స్. అండ్ ట్రంప్ ఏదైతే వెనిజులా ఇష్యూ ఉందో దానికి రిలేటెడ్ గా ఇచ్చారు. ఇట్స్ అ సమ్మరీ అనుకుందాం. Trump's Venezuela strikes constitutes the latest act of US imperialism. ఇక్కడ మీకు తెలియాల్సింది కీవర్డ్ ఇంపీరియలిజం అంటే ఏంటి, how it is going to impact, and most importantly ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 3 ఈవెంట్స్ ఇచ్చారు. అంటే how this Trump's administration or their imperialism has started working, and what about the steps or different kinds of actions they have taken and consequences of those, how it started working and invasion kind of started investigation and other nations. And for example ఇక్కడ ఏం చెప్పారంటే 2003 the invasion of Iraq on false premises to depose a dictator and export democracy, అక్కడ నుండి స్టార్ట్ చేసి same playbook was used later in North Africa. And in 2026 the world is witnessing this strategy or tragedy that is also a force and repeat of imperial script in Venezuela. First ఏం చెప్పారు, Trump administration started saying that okay వీళ్ళు ట్యాంక్స్ చేసేసుకుంటున్నాము, వీఆర్ డూయింగ్ దిస్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ దే ఆర్ స్టార్టింగ్ వర్కింగ్ ఆన్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్, టెర్రరిజం ఎక్సెట్రా. అండ్ traded coercive diplomacy for bombing campaigns and naval blockades should not be done, and the apprehension and forced exile of Venezuelan President Nicolas Maduro is a flagrant violation of international law and also flouts Article 2 of the UN Charter అని చెప్తున్నారు. And conducting interdiction of oil tankers, illegally killing civilians on boats in Caribbean waters under the unproven guise of anti-narcotic operations, because antunnaru but you haven't proven, no, that is what they are questioning. So the intervention is driven by familiar calculus. UN Security Council position కూడా మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ 2 instances చెప్తున్నారు. ఏంటి, the first is the resurrection of the Monroe Doctrine to re-establish US hegemony in the Americas and order that regimes such as Venezuela sought to upend alternative alliances with Cuba. The second is the desire to sever Latin America's ties with China as the Maduro regime looked eastward for investment and oil trade. The third is the cynical drive to control Venezuela's very large crude reserves, because these are the actions they want to take, and he really wants to control those Venezuelan oil reserves, and he's already announced that he want to take complete control as well as the prices will be taken care by the oil companies and చెప్పి. So in any case the US claims of victory could be, అంటే సింపుల్ గా చెప్పాలంటే how smartly they are starting
taking action and blaming other nations, and how control has been taken by, and how these nations are giving birth to like ISIS at the Iraqian nations and West Asian nations and the North African nations, how they're getting affected because of these kind of actions done by the Trump. And ఇప్పుడు వెనిజులా అంటున్నారు, so it should not be done, and Venezuela's invasion is natural, violent conclusion of this isolationist imperialist hybrid of temporism ఏదైతే ఉందో immediately has to be stopped, and సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దే హ్యాస్ టు కన్ఫర్ టు దట్ అని చెప్తున్నారు. అండ్ రాటిఫికేషన్ ఆఫ్ దీస్ national communist remain silent, so Washington's pleasure should not be entertained, and once countries or nations sovereignty should not be at the question mark, and it should not be done in the interest of the Washington or Trump's administration అని చెప్తున్నారు. So that is one. సెక్యూరిటీ క్యాంప్స్ ద గేమ్ చేంజర్ ఇన్ ద మావోయిస్ట్ ఫైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మనం చాలా ఆర్టికల్స్ చదివాము రీసెంట్లీ, వేర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ సరెండర్డ్ అండ్ ఫ్యూ లాస్ దేర్ లైఫ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పర్టికులర్ ఆర్టికల్లో క్యాంప్స్ ఏదైతే కండక్ట్ చేశారో దోస్ బికేమ్ వెరీ impactful game changer in the Maoist fight, and how it is started working for bringing them into mainstream. And most importantly, when the regions, especially DKR, Dandakaranya region in the early 1980s, due to mounting pressure in Andhra Pradesh, because these regions are thickly wooded and tough terrain and abutting parts of several states, and they are not like habitable and mostly surrounded by the tribal regions, so mostly neglected. And once these security camps came into force and started working and started taking action in avoiding or clearing these Maoist related activities, as well as giving strong positive impact, and started taking the hope from the people that yes, these are the one who has to be taken care of us, not the Maoist or left wing extremism has to be కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ అని చెప్పి ఎప్పుడైతే ప్రజల్లో నమ్మకం వచ్చిందో దే స్టార్టెడ్ వర్కింగ్ మోర్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ నుండి మావోయిజం ఇన్ ఇండియా హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ కర్బ్డ్. ఎలా స్టార్ట్ అయింది, ఎలా కర్బ్ అయింది, అండ్ 2024లోని 2025లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగాయో ఎలా చేశారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సెక్యూరిటీ క్యాంప్స్ టీమ్ వర్క్ అండ్ హౌ దే స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద లోకల్ పీపుల్, లోకల్ కమ్యూనిటీస్, లోకల్ విలేజెస్, హౌ ఇట్ స్టార్టెడ్ షోయింగ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఈ పాత్ టు ప్రోగ్రెస్ ఫర్ దిస్ క్యాంప్స్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద క్యాంప్స్ అని చెప్పి ఇక్కడ 5 points 6 points చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్స్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఫుట్ ప్రింట్ ఇన్ రిమోట్ ఏరియాస్ అదొకటి, రియాక్షన్ టైమ్ ఫర్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ రెస్పాన్స్ అదొకటి, లోకల్ పాపులేషన్ విక్టేజ్ నేను చెప్పాను కదా, సెక్యూరిటీ ఫోర్సెస్ గెయినింగ్ అన్ అప్పర్ హ్యాండ్ అండ్ దే హ్యాస్ దేర్ డెవలప్మెంట్ కెన్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ నాట్ బై దీస్ పీపుల్ అని చెప్పి మనసు గెలుచుకోవడం అంటారు కదా, సో ప్రజలు మనసు గెలుచుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోయినట్టే, అది ప్లస్ పాయింట్ అయింది అని చెప్తున్నారు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ గెయిన్డ్ బై దీస్ పీపుల్ అని, క్యాంప్స్ హ్యావ్ ఆల్సో సీన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, ఎరెక్షన్ ఆఫ్ మొబైల్ టవర్స్ ఎక్సెట్రా అదొకటి, విచ్ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్ స్టైల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ పిగ్gybacked. So these kind of initiatives which really helped, and seeing government is now seeing the collector, Tahsildar, Patwari reaching out to them, which is again a good sign that yes, people started believing in these people, so they started focusing more on coming into mainstream money. And most importantly, left wing extremism effects ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, కాజెస్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఆపరేషన్స్ డన్ బై ద గవర్నమెంట్, అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ యూ సజెస్ట్. మనం ఆల్రెడీ ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్ చేసాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మీకు ఇచ్చాను, దానికి ఈ పాయింట్ ని యాడ్ చేసుకోండి. నేను ఎంతవరకు ఎగ్జామ్ కి అవసరము, ఎలా అవసరము, ఏం చేయాలి అదంతా చెప్తున్నాను. ఈ స్లైడ్స్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా ఇంపార్టెంట్ అనిపించినవి లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకొని గంట కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్ గా చూసి ఇంపార్టెంట్ పాయింట్స్ 3-4 lines రాసి పెట్టుకోండి సరిపోద్ది. యాస్టీస్ కాపీ పేస్ట్ చేయడం, ఇంత రాయడం చేయకండి, టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో విచ్ enshrined in acts such as Panchayat Extension and PISA gani, Forest Right Acts gani, other constitutional provisions gani, has to start from the scratch, and it has to be reach to those people who really need of that ఏమంటారు డెవలప్మెంట్ అంటాం కదా అది, దెన్ ఇట్ కెన్ బి ఈజీలీ హ్యాండిల్డ్. అండ్ అదర్ టాస్క్ ఫోర్సెస్ ఏదైతే ఉందో 2047 కి వికసిత్ భారత్ అంటున్నాం కదా, సో ఆ ప్రాస్పెక్టివ్ ప్లాన్ ఏదైతే ఉందో ఫర్ ద రీజనల్ డెవలప్మెంట్ అండ్ టు మేక్ దెమ్ ఫీల్ లైక్ ఎస్ వి are the ones
who really done well, and we are in the safe hands and focus chesi ambitious task cheskoni security forces which have been there and started working on these camps and bringing them into mainstream and controlling these the లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో ఇవన్నీ చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ని గవర్నమెంట్ క్రియేట్ చేసి క్యారీ ఫార్వర్డ్ ద మిషన్ ఫర్ సస్టైనబుల్ పీస్ అని చెప్తున్నారు. అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ ఇనిషియల్ అటెంప్ట్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు క్యాంప్స్, లోకల్ రెసిస్టెంట్ వచ్చినా కూడా ఎంత కష్టపడ్డారు, అండ్ నౌ హౌ దీస్ క్యాంప్స్ బికేమ్ మల్టీఫేసెటెడ్ అండ్ గివింగ్ బెస్ట్ టు ద సొసైటీ ఎస్పెషల్లీ ఇన్ దిస్ దండకారణ్య రీజన్, అండ్ హౌ దీస్ అదర్ స్టేట్స్ ఎస్పెషల్లీ రెడ్ కారిడార్ ఏరియాస్ గెటెడ్ affected, and how these Maoists expanded and established their parallel government in addition to state focus on extraction economy etc. What about this tribal struggles, ఇవన్నీ కూడా జల్ జంగల్ జమీన్ అని అంటాం కదా, సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ he given an extraordinary article on this అండి. And this is something related to China's posture as 2026 began. ఇక్కడ ఏంటంటే China's posture in global level, impact of US sanctions etc. మాట్లాడుతూ China's security, China's energy security, other economic challenges, how it is going to project the strategic confidence, leadership, political ambitions, its impact on India, and what India has to do, and what kind of initiatives and objectives China is coming up with. So finally what New Delhi has to prepare, and what about the India-China relations. ఇది చాలా డెప్త్ ఉన్న ఆర్టికల్, చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ టచ్ చేసిన ఆర్టికల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, హైలీ ఇంపార్టెంట్. నేను ఒక సెపరేట్ గా 5 minutes or 7 minutes సరిపోద్ది దీనికి, సెపరేట్ గా చేసి నేను మీకు మల్టిపుల్ డైమెన్షన్ టచ్ చేస్తూ ఈ ఆర్టికల్ ని రిలీజ్ చేస్తాను. ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియా, చైనా, యుఎస్, మల్టిపుల్ డైమెన్షన్స్, మల్టీలేటరల్ ఆస్పెక్ట్స్ టచ్ చేస్తూ ఫార్మాస్యూటికల్స్ నుండి, ఎలక్ట్రానిక్స్ దగ్గర నుండి, ఎన్విరాన్మెంట్ దగ్గర నుండి, బీజింగ్ దగ్గర నుండి, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుండి, యుఎస్, ఢిల్లీ అన్ని కూడా టచ్ చేశారు ఈ ఆర్టికల్లో. And we are going to do a separate session for this Sunday. And this is something related to India loses 0.4 of its GDP every year to natural disasters. మనం చాలాసార్లు చదివేటప్పుడు చెప్పాం కదా, జీడిపి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చదివేటప్పుడు నేచురల్ డిజాస్టర్స్ కి ఆర్ డిఫెన్స్ కి దే హ్యాస్ టు ఫోకస్ మోర్ బికాస్ ఆఫ్ ద లాస్ విచ్ దే ఆర్ ఇన్కరింగ్. if those amount can be utilized properly in a very planned way, so that these losses can be done for the development of these particular areas ani. So ikkada em cheptunarante, as the scale of economic loss escalates, disaster risk finance has moved to the forefront policy అని చెప్పి nearly 0.4% of its GDP every year goes to natural disasters. And ikkada konni Asia's climate bill is rising అని చెప్పి ikkada economic outlook for Southeast Asia, China, India 2025 enhancing disaster risk financing report ఏదైతే December 2025 కి రిలీజ్ అయిందో, which was sourced from the OECD Development Center. సో దానికి రిలేటెడ్ గా గ్రాఫ్స్ ని, ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ని ఇచ్చారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా. ఈ ఫ్యాక్ట్స్ ని మెయిన్స్ కి రాయొచ్చు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ప్రిలిమ్స్. ఎలా అంటే ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అని అడగొచ్చు, లేకపోతే ఓఈసీడీ గురించి ఇచ్చి 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ క్లైమేట్ బిల్స్ గురించి, నేచురల్ డిజాస్టర్ గురించి చెప్తూ ఈ బిల్ నే కొంచెం నేమ్ అటు ఇటుగా చేసి చేంజ్ చేసి రిపోర్ట్ వీళ్ళు ఇస్తున్నారా లేదా అని కూడా అడగొచ్చు. సో రిపోర్ట్స్, ఆర్గనైజేషన్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ కదా. ప్రీవియస్ ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ అడిగారు కదా, సో అలా ఇది ఇంపార్టెంట్. సో ఓఈసీడీ ఇస్ ద వన్ విచ్ ఇస్ గివింగ్ దిస్ రిపోర్ట్. అది ఇంపార్టెంట్, అది పక్కన పెడితే Asian economies which comprises India, China, Asian 11 face an escalating threat from the natural disasters that are growing in both frequency and intensity. So ikkada how these floods and storms are primary drivers of risk in India, and most importantly the geography, the topography, the climatic conditions, how it is going to impact these tropical cyclones especially in Philippines, Vietnam regions, and what happening in China, Indonesia. ఈ రిలేషన్స్ ఈ రీజన్స్ గురించి మాట్లాడుతూ how India's vulnerability is primarily hydrological whereas Myanmar's losses are predominantly meteorological అని చెప్పి డిఫరెంట్ నేషన్స్ లో డిఫరెంట్ రీజన్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్ చెప్తూ, అంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్, జోగ్రఫీ, రీజన్స్, డిజాస్టర్స్, ఇన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ టచ్ చేసి ఈ గ్రాఫ్ ఇచ్చారు. దిస్ చార్ట్ షోయింగ్ డిజాస్టర్స్ ఇన్ ఎమర్జింగ్ ఏషియా బై కంట్రీ అండ్ టైప్ సిన్స్ లాస్ట్ 24 years అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లైమటోలాజికల్ గా, జియోఫిజికల్ గా, హైడ్రోలాజికల్ గా, మెట్రోలాజికల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ disasters happening in different nations kuda chart icharu. And finally this is a compilation of all the events and which happened in the last 20+ years
ఈ ఫ్యాక్ట్స్ డేటా నిర్మోహమాటంగా రాయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్మ్స్, డ్రాఫ్ట్స్, ఎర్త్ కేవ్స్, ఫ్లడ్స్, వల్కనిక్ యాక్టివిటీ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అండ్ వరల్డ్ రిస్క్ ఇండెక్స్ ఏం చెప్తుంది 2025 లో, హయ్యర్ ద స్కోర్ హయ్యర్ ద రిస్క్ అంటుంది కాబట్టి హౌ ఇట్ కెన్ బి ట్యాకిల్డ్ అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ vulnerability of structural susceptibility, coping capacity, long term adaptations are the one which has to be taken care of అని చెప్తున్నారు. This is one such important and beautiful article అండి. And yes, this is highly important. The struggle to count women's labor. Last few days ga we have been doing lots of sessions which is related to gig workers, women workers, informal sector workers, or migrant workers, or something related to manual scavenging chese workers. So recent ga manam oka article chesetappudu women's labor force maatladutu women's role especially in the ఇన్ఫార్మల్ సెక్టర్స్, డొమెస్టిక్ లేబర్ గురించి మాట్లాడుతూ more than men, women are engaged in number of works or number of hours per day, but still their efforts are not getting calculated because the one who is getting paid, they considered in the national income or GDP, but the one who are in the unpaid domestic labor, those who take care of domestic works and the child care everything, వాళ్ళది క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. బట్ పాలసీ షిఫ్ట్ అండ్ పాలసీ మేకింగ్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ అవ్వాలి అని చెప్పి రీసెంట్ గా మనం కొన్ని ఆర్టికల్స్ చేసాం ఉమెన్ రిలేటెడ్ గా, వాళ్ళ వర్క్స్ ఎస్పెషల్లీ ఇన్ ద డొమెస్టిక్ లేబర్ అండ్ అన్పెయిడ్ సెక్టర్స్ అని. దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అండి. సో స్ట్రగుల్ టు కౌంట్ ఉమెన్స్ లేబర్ అని చెప్పి షీ స్టార్టెడ్ దిస్ అన్ ఆర్టికల్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ అండ్ బ్యూటిఫుల్ పోయం ఫ్రమ్ ద ఉమెన్స్ లేబర్ విచ్ వాజ్ written in 1739 by Mary Collier. And she then started saying in 2023 United Nations report showed that globally women spend 2.8 more hours than men on unpaid care and domestic work. The struggle to count women's labor is continuing. So how it has to be taken care of? What are the different changes so that the privilege of male breadwinner employment, the relentless focus on GDP growth, and emphasis on physical infrastructure investment over social infrastructure have all contributed to the systematic devaluation of care-related work. So these priorities often result in the diversion of public resources away from these services such as child care, elder care, mental health services which they do, and all this has to be done in a such ante introduced into a policy making so that these domestic labor has increasingly getting this public emantaru పబ్లిక్ అండ్ యాక్టివిటీస్ అవుట్రేజ్. సో నౌ ఇట్ ఈస్ ద హై టైమ్ టు ఫోకస్ ఆన్ దట్ అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ స్కాలర్స్, డిఫరెంట్ ప్రొఫెసర్స్ ఎట్ డిఫరెంట్ యూనివర్సిటీ లెవెల్స్ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్స్ which are giving rise to used to hide the historical and social aspects of the gender division of labor అని ఒకటి మాట్లాడుతూ the separation between the process of production and that of social reproduction of labor between men and women మాట్లాడుతూ other traditional contexts కూడా మాట్లాడారు. So it is an extraordinary article which is given wonderful inputs and synopsis. In India there is still no legal framework that recognizes or compensates this form of unpaid work. So despite being backbone for families and taking care of everything and extending their help to in every sector, even in economy and taking care of domestic works etc., but still women considered as, or most of the times their labor considered as nil, zero. ఎందుకంటే the one who is going and getting income and bringing the salary to the home will be considered as yes she is doing something, and the one who is sitting at home and taking care of all these activities is considered as zero. సో ఇక్కడ అదే ఆర్టికల్ అదే డైమెన్షన్ ని టచ్ చేసి ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్ అని చెప్తున్నారు. అండ్ రికగ్నైజింగ్ ఉమెన్స్ లేబర్ రిక్వైర్స్ ఎ మేజర్ పాలసీ షిఫ్ట్ అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ అప్ ఫ్రమ్ ద సెంట్రల్ లెవెల్ కదా. సో దట్ ఈస్ వాట్. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా చెప్పారు. కన్యన్ నాయుడు and others versus Kamla Ammal and others 2023. The Madras High Court ruled that a wife who performed household duties and cared for the family contributed indirectly to the acquisition of family assets. She has to be
అంటే కన్సిడర్డ్ అండ్ కంపెన్సేషన్స్ షుడ్ బి డన్ ప్రాపర్లీ అండ్ షీ వాజ్ ఎంటైటిల్డ్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ బికాస్ ద ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ఉమెన్ లేబర్ మస్ట్ బి అకంపనీడ్ బై స్ట్రక్చరల్ రీకన్ఫిగరేషన్ ఆఫ్ జెండర్డ్ సోషల్ రిలేషన్స్ అని చెప్పి ఆ పర్టికులర్ కేసులో ఏం జరిగింది, హౌ దే ఛాలెంజ్డ్ ద సైలెన్స్ అని చెప్పి చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీస్ రివాల్యూషన్ ఆఫ్ లేబర్ మస్ట్ ఆల్సో ఎన్కంపస్ the invisible factor of emotional labor which plays a critical role in sustaining households, communities, broader economic system అని చెప్తున్నారు. This has to be acknowledged because it's since ages it's unacknowledged అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చాలా డైమెన్షన్స్ ఇచ్చారు, డివిజన్ ఆఫ్ లేబర్ అని కానీ, how few countries have introduced laws, constitutional provisions and policies recognizing these unpaid care, domestic emotional labor as per article 333 of the Bolivian constitution ఏం చెప్తుంది, అండ్ ట్రినిడాడ్ టొబాగో నేషన్స్ ఏం చేశాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే హౌస్ వర్క్ కేరింగ్ ఫర్ చిల్డ్రన్, ఎల్డర్, డిసేబుల్డ్ ఉందో దట్ హ్యాస్ టు బి డన్ బై ద జెండర్స్ అండ్ దట్ హ్యాస్ టు బి డన్ అండ్ టేకెన్ కేర్ బై బోత్ నాట్ ఓన్లీ వన్ అని చెప్పి అర్జెంటీనా ఏదైతే లా ఎనాక్ట్ చేసిందో విచ్ ఈస్ రికగ్నైజింగ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ వేర్ ఉమెన్ గెట్ పెన్షన్ క్రెడిట్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా చెప్తూ ఇండియాలో లేదు, పాలసీ షిఫ్ట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ అని ఈ ఆర్టికల్ చెప్తున్నారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దాట్ అండి. And 100 years ago, 50 years ago, I always tell to go through once because these can be asked in your prelims. You have a high chances of getting this as a question, or you can write this as a wonderful example or case study in your mains. So this is something related to foreign specialists to study site, and this is something related to protection for the shipbuilding trade. So these are about editorials only. Venezuela crisis unlikely to hit India's energy security. నేను మీకు చెప్పాను కదా ఇది ఆల్రెడీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అనేది కూడా చూసుకోవాలని. సో వెంజులన్ క్రూడ్ అకౌంటెడ్ ఫర్ అబౌట్ 0.3% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్ అని చెప్తూ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్ టు నవంబర్ సిన్స్ 2019 ఇండియా హ్యాస్ బీన్ కటింగ్ ఇట్స్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ వెంజులా అని ఆఫ్టర్ యుఎస్ సాంక్షన్స్ అని చెప్తున్నారు. అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద OPEC, a group of countries that largely dominates the global oil market. However, Venezuela currently produces very relatively small amount of crude oil compared with other oil producing nations, again because of many reasons andi. Andro one of the reason cheppan kada, because of the heavy oil, crude oil, because of the technology and technicalities adi అని చెప్పి, as well as the United States attack on Venezuela is unlikely to have any direct impact on India, but it will definitely give లిమిటెడ్ ఇంపాక్ట్. అది ఎలాగా అని చెప్పి ట్రేడ్ ఇంపాక్ట్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ ఏంటి, అవన్నీ కూడా లేటెస్ట్ డేటా అని చూపిస్తున్నారు. ఇఫ్ పాసిబుల్ ఈ చార్ట్ ని పద్ధతిగా కరెంట్ అఫైర్ నోట్స్ లో రాసి పెట్టుకోండి. గవర్నమెంట్ డేటా బేస్ ఇది, ఇలాంటి ఫ్యాక్ట్స్ ని డేటాని మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు రాస్తే హైలీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇండియా కన్సర్న్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వెంజులా అని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నారు. ఇది ఇస్ ఎ స్టేట్మెంట్ విచ్ హ్యాపెన్ because of the recent incidents happen, how we are showing our concern అని చెప్తున్నారు. ఎందుకంటే forcibly taking away president and his wife of one nation is not small issue. డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్వశ్చన్ దిస్, అదర్వైజ్ ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది. ఇందాక ఎడిటోరియల్ లో అదే చదివాం మనం, వెస్ట్ ఏషియాని, సదరన్ ఆఫ్రికన్ నేషన్స్ ని, ఇరాక్ ని ఎలా అయితే హ్యాండిల్ చేసుకుంటూ బ్లేమ్ చేసుకుంటూ స్టార్టెడ్ టేకింగ్ కంట్రోల్ స్ట్రాంగ్లీ, నౌ దే స్టార్టెడ్ టేకింగ్ ఆన్ వెంజులా. ఇట్స్ నాట్ అబౌట్ వెంజులా అండి, ఇట్స్ అబౌట్ సింప్లీ సేయింగ్ అమెరికా స్మార్ట్ పవర్ ప్లే దట్ ఈస్ ట్రైయింగ్ టు టేక్ గ్లోబల్ కంట్రోల్ ఓవర్ ఎనర్జీ, ట్రేడ్, ఆయిల్స్, every policy making and other dimensions too. So this has to be taken care of and stopped immediately, otherwise akkada varaku vachaka pakka vallaku kuda vastadi. And this is something related to Hindu sustainability dialogues to be held tomorrow, focus on environmental issues. ఇది వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఎవ్రీడే ఏదో ఒక హైలైట్స్ వస్తాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ హెల్త్ పైన మాట్లాడారు, ఇలాంటివే దే స్టార్టెడ్ వర్కింగ్ మోర్ ఆన్ హిందూ అండ్ కండక్టింగ్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అని చెప్పి అప్పుడు ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ ఇచ్చారు. Where different kinds of health issues, healthcare issues, diseases and what are the other dimensions need to be touched. Exam perspective lo chala important. So ippudu now they have started focusing and conducting these dialogues on environment annattu. Last year health ayindi kada, ippudu environment avutundi. So 3 areas they are focusing on, and first one is future of waste management, innovation, technology, behavior change. Adi okati. Second one, recycling, recharging, restoring, the new imperatives for water management, and the third most finally closing day event will be taking care of CIMATS on Chennai, where they are focusing on sustainable campuses, how institutions can lead India's green transitions. Since మనం ఆల్రెడీ చెప్తాం కదా,
when we were talking about child trafficking or drug abuse or terrorism or something related to, campaigns has to be done properly, awareness has to be created, and this is how you have to bring change, this is how you have to make them realize annattu. So this is one more article andi. And yes, few other articles are there in international papers too. This is something related to, again, lawmakers say they were misled on Venezuela. Myanmar's junta releases over 6,100 prisoners on independent anniversary, and China asks US to release Maduro, his wife, at once. All these are something related to మనం ఏదైతే ఆల్రెడీ డిస్కస్ చేసామో వాటికి. And this is all about today's Hindu analysis, and I hope these sessions are really helpful. I'm trying to do these sessions live morning 8 o'clock if possible. Start చేద్దాము. Few technical issues ఉన్నాయి. Hopefully those will be done properly and we'll start doing these lives as soon as possible so that it will be helpful for you. మీ డే స్టార్ట్ అయ్యే లోపే కరెంట్ అఫైర్స్ అయిపోతే మీకు కూడా బాగుంటుంది, నాకు కూడా అమ్మయ్య టాస్క్ ఆఫ్ ద డే, వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద డే కంప్లీటెడ్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఎస్, ప్రిలిమ్స్ కి రిలవెంట్ గా క్వశ్చన్స్ ని నేను పోస్ట్ చేస్తాను, ఆన్సర్ చేయండి. ఈ రోజు ఉన్న టాపిక్స్ కి రిలవెంట్ గా మెయిన్స్ క్వశ్చన్స్ ని కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ రాయండి, రాస్తేనే అలవాటు అవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రెజెంటేషన్ స్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే.